ఓం నమస్తే. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, వైదిక సైంటిస్ట్ని, వైదిక పురోహితుని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని, అర్కాస్ 51 పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. నేను సుప్రీంకోర్టులో కూడా గెలిచాను. కరోనా వైరస్, కోవిడ్ వైరస్ లేదు. భూమి మీద ఎక్కడ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. బ్రతికే విజ్ఞానం ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు వేల కోట్లు వస్తాయి. అయితే ఈ వీడియో చేస్తుంది ఏంటంటే, ఈ యొక్క భారతదేశంలో, ఈ పుణ్యభూమిలో ఎయిడ్స్ అనే వ్యాధికి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నది. ఇది శారీరక రుగ్మతలే కాబట్టి వాటికి పరిష్కారం ఉన్నది. దాని లక్షణాలు ఏంటి? ఎయిడ్స్ అనే వ్యాధికి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. చివరికి వస్తే జటిలమైనది, కఠినమైనదే కానీ ప్రాణాంతకమైనది కాదు. ముందస్తే చివరికి వస్తే ఏ వ్యాధికైనా ఏం చేయలేం. బట్ పరిష్కారం మన వేదాల నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనంతో ఏ రోగాలు, ఏ దోషాలైనా పోతాయి. అయితే ఈ ఎయిడ్స్ అనే వ్యాధి గురించి మీకు అలోపతి శాస్త్రవేత్తలు మీకు ఇవ్వరు. వాళ్ళ దగ్గర శాస్త్ర విజ్ఞానం లేదు. మన వేదాల ప్రకారం, రాజ్యాంగం ప్రకారం మేము సుప్రీంకోర్టు గెలిచినాం. ఈ కరోనా వైరసే లేదని. ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఈ ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళకు ఈ వ్యాక్సిన్ తీసుకున్నాక ఎయిడ్స్ కూడా వస్తుంది. అలా అట్లా ఎక్కించి మందులల్లా. అయితే అట్లా వచ్చి బాధపడుతున్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారా? మీకు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి 1000 కోట్లు వస్తుంది, 1000 కోట్ల లోపు నష్టపరిహారం వస్తుంది. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి వచ్చి వ్యాక్సిన్ తీసుకొని ఉంటే మీ కుటుంబానికి 20,000 కోట్ల దాకా వస్తుంది. ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మన పార్టీలో చేరండి. అయితే నేను 2020 నుంచి పోరాడుతూ సుప్రీంకోర్టులో గెలిచిన సైంటిస్ట్గా, వైదిక శాస్త్రవేత్తగా, డాక్టర్గా, పురోహితునిగా. అయితే ఈ ఎయిడ్స్ వ్యాధి ఎట్లా ఉంటుంది, దాని లక్షణాలు ఏంటి, మన స్వదేశీ చికిత్సా పద్ధతులు అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదంతో సొల్యూషన్ ఏంటిది చెప్తాను. హిందూ మతస్థులకు మాత్రమే కాపాడుకుంటాను. నా పార్టీ అర్కాస్ 51 పార్టీ. ఈ పార్టీలో 532 సభ్యత్వం తీసుకోండి. మీకు 1000 కోట్లు వస్తాయి. మీ ట్రీట్మెంట్ మన స్వదేశీ చికిత్సా పద్ధతిలో చేసుకోండి. అలోపతిలో సొల్యూషన్ లేదు. వాళ్ళు వైరస్కు చీమిడి జలుబు కోట్ల మంది చంపి మా ముందు సుప్రీంకోర్టులో ఓడిపోయారు. అయితే ఈ ఎయిడ్స్ అనే వ్యాధికి భూమి పుట్టినప్పటి నుండి మన దగ్గర పరిష్కారం మన దేశంలో ఉన్నది. ఇప్పుడు హిందువులు మారండి. హిందువులకు మాత్రం ట్రీట్మెంట్ చేస్తాను. ఇట్లా ఎయిడ్స్ వ్యాధి ఏదైతే ఉందో మీకు ఇట్లా వీటి లక్షణాలు చెప్తాను. ఈ విధంగా ఎయిడ్స్ వ్యాధులు శుష్కపోతారు, ఎండిపోతారు, సప్తధాతులు నాశనం అయిపోతుంటాయి. ఆడ ఏఆర్టీ మందులు ఇస్తాడు, అవి వాడకండి. మన స్వదేశీ చికిత్సా పద్ధతులు వాడండి. అయితే వీటితో మంచి రిజల్ట్ ఉంటుంది. ఇట్లా ఎండకపోతుంటారు, మొత్తం భయంకరంగా తయారవుతారు, స్కెల్టన్ లెక్క తయారవుతారు, ఎముకలు కనబడుతుంటే క్షయ టీవీ లాగా అయిపోతారు, రాజయక్ష్మం లెక్క. అప్పుడు కూడా మనకు ఇది ఎండు వ్యాధి అంటారు, శుష్కవ్యాధి, అంటురోగము, ఉపదంశము, తర్వాత ఇది ఫిరంగి రోగము, రకరకాల భాషల్లో స్థితి అనుకూలించి ఇచ్చేది. ప్రపంచంలో అలోపతి లేదు, ఆయుర్వేదంలో నా దగ్గర ఉంది సొల్యూషన్ అండి. ప్యాకేజీలో ఉన్నాయి. ఇలా ఎండకపోతుంటారు, ఇలా అలోపతిలో భయం ముట్టుకుంటేనే వస్తుంది, రక్తం అంటుకుంటే వస్తుంది. అదంతా ఏం లేదు, అంత ఉత్తమాటలే. శారీరక రుగ్మత మాత్రమే ఎయిడ్స్ అనేది. ఇది శరీరం అంటుకుంటే ముట్టుకుంటే రాదు, అదంతా ఫ్రాడ్, ఫార్మా వాడు చేస్తుంది. ఇది ఈ విధంగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు చనిపోయే స్థితికి ఎండుకపోతారు. మళ్ళీ పూర్వ వైభవంగా మీరు రావచ్చు, మళ్ళీ అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. ఈ విధంగా అవుతుంటారు ప్రజలారా. అట్లా భయపడకండి, ఆయుర్వేదం వైపు రండి. ఈ విధంగా ఎండకపోయి, శుష్కపోయి అని ఎండకపోతారు. మొత్తం రక్తం, సప్తధాతువులు నాశనం అయిపోతాయి, మల్టీ ఆర్గాన్ చెడిపోతాయి. వాడిచ్చే ఎరటి మందులకు అది ఒక శారీరక రుగ్మతను వాడు రోగం అని చెప్పేసి మనం భయభ్రాంతులను చేస్తుంటాడు. ఈ విధంగా మంచిగున్న వాళ్ళు కూడా ఇట్లా అయిపోతుంటారు. భార్యకు ఎయిడ్స్ ఉంటుంది, భర్తకు ఎయిడ్స్ ఉంటే చనిపోతుంటాడు. మరి ఇద్దరికి ఉండాలంటే సైన్స్ అంటాడు. అది ఫ్రాడ్ మొత్తం. ప్రజలారా, అన్ని ఏ రోగమైనా ముట్టుకుంటే రాదు, ముట్టుకుంటే చనిపోతాడు అనుకుంటే కరోనాలో 10,040 మంది కరోనా పేషెంట్ ముట్టుకొని తక్కువ చేసిన సుప్రీంకోర్టులో గెలిచినాం. ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ వర్జన్ జుడిఫికేషన్ విత్ పిటిషన్ సివిల్ నెంబర్ 607/2021 జాకబ్ పూలే పిటిషనర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్ రెస్పాన్స్ జడ్జ్మెంట్ ఎల్ నాగేశ్వరరావు 2/5/2020 నాడు ఇచ్చి, ఇది కోర్టు విలువైనది. నా దగ్గర రండి. ఎయిడ్స్ పేషెంట్లు హిందువులు ఉంటే నా పార్టీలో అర్కాస్ పార్టీలో జాయిన్ కండి. నేను కాపాడుకుంటాను. మీకు 1000 కోట్లు వస్తాయి. ప్లస్ మీకు చికిత్సా పద్ధతులు కూడా ఉన్నాయి. అయితే ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి,
అవి అలోపతివాడు ఏమంటాడు, మనం దానికి ఎట్లా ఏ విధమైన చికిత్స చేసుకోవచ్చు నేను చదివి వినిపిస్తా. లక్షణాలు ఏముంటాయి, వ్యాధి లక్షణాలు. ఒకటోది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు రక్తం నుండి ఒకరి నుండి ఒకరికి వ్యాధి అంటుకోదు. ఇలా అలోపతి డాక్టర్లు, ఐఎంఏ అలోపతి శాస్త్రవేత్తలు, WHO సంస్థ, ICMR, DCJ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు అబద్ధాలు చెప్పి భయపట్టిస్తున్నారు. పులిరాజుకు ఎయిడ్స్ వస్తుందా అని ఎట్లయితే భయపట్టించారో ఇప్పుడు కరోనాను భయపట్టించి సుప్రీంకోర్టులో ఓడి ప్రతి ఒక్క దానికి కోర్టు అంటే 1000 కోట్లు కావాలి. బట్ ఇప్పుడు చట్ట ప్రకారం వాళ్ళందరూ శిక్షారులే. కాబట్టి మన జోలికి వస్తే న్యాయస్థానం ముందు ఊరేద్దాం. ప్రజలు, నా హిందువులు రండి, ఇట్లా ముట్టుకుంటే రక్తం అంటుకుంటే హెచ్ఐవి వస్తుంది, అది తప్పు, 100% తప్పు. నా ఛాలెంజ్ చేసిన ఇది యోగా బుక్, ఇది యోగా బుక్లో టోటల్గా ఉంటుంది. ఎయిడ్స్ గురించి కూడా ఉంటుంది, అన్ని రోగాలు 73 రకాల రోగాలకు ఉంటుంది. అలా 30 రకాల రోగాలకి హెచ్ఐవి లాంటివి ఇంకా కొన్ని రోగాలకి నా ఫీజు ఉంటుంది. ఆ ఫీజు తీసుకొని మీకు 10 నిమిషాలు టైం ఇచ్చి ట్రీట్మెంట్ పూర్తిగా అవగాహన కలిగిస్తా. అప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకుందరు. రైట్. అబద్ధాలు. తర్వాత రెండవది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి రక్తం ద్వారా మరొకరికి హెచ్ఐవి వ్యాధి అంటుకోదు, సోకదు. ఇది సాక్ష్యాలతో రుజుబద్ధం. సాక్ష్యాలతో ముట్టుకుంటే భయభ్రాంతం చేస్తాడు అలోపతుడు. అట్లా కాదు, అదంతా తప్పు, ఇది రుజువు చేసిన ఇది. తర్వాత ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడి నుండి ఇంట్లో అతనికి వేరుగా వస్త్రాలు కానీ, బట్టలు కానీ, భోజనం చేసే పాత్రలు కానీ వేరుగా పెడతారు. అదే ఎయిడ్స్ వ్యాధి వచ్చే వ్యాధి తాగి తిన్న హోటల్స్ పాత్రలో తినే టిఫిన్స్, ఫంక్షన్ హాల్లో అవే పాత్రల్లో ప్రజల్లో భోంచేస్తారు. అలాంటి మీకు ఎయిడ్స్ వ్యాధి అంటుకుంటుందని భయము, అజ్ఞానం అలోపతి డాక్టర్లు, అలోపతి శాస్త్రవేత్తలు చెప్తారు. మరి వారు నమ్మకండి. అయితే ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, వాళ్ళు ఇంట్లో పాత్రలు బీత్రలు అన్నీ పెడతారు. అదే ఎయిడ్స్ వ్యాధి అనే ఫంక్షన్లో అక్కడక్కడ తినేసేస్తాడు. మరి అంటుకొని ప్రపంచం అంతా ఎయిడ్స్ పెరగాలి కదా, పెరగరు. ఇంట్లోనే ఒకరికుంటే ఒకరికి ఉండదు, భార్యకుంటే భర్తకు ఉండదు, తర్వాత భార్య భర్తకు ఉంటే వీళ్ళకు ఉండదు, మెల్లిగా వస్తుంది అంటాడు. అది తప్పది. నీ ఇమ్యూనిటీ పెంచుకునే శక్తి ఉన్నంతవరకు నీ జోలికి రాదు. అది ఆయుర్వేదంలో, పంచగవ్యలో, అగ్నిహోత్రంలో నీ దేహాన్ని శుద్ధి చేసుకునే క్రిమిని కూడా తీసుకొచ్చుకునే విజ్ఞానం వేదం ప్రకారం అగ్నిహోత్రంలో ఉంది. ప్రజలు నా ద్వారా నా హిందువులను కాపాడుకుంటే రండి. అయితే మరి పెరగాలి కదా, టిఫిన్ సెంటర్లో అక్కడ హోటల్లో తింటుంటాడు, ఏ రోగం మనకు తెలియదు. మరి అది కాదంటాడు, రక్తంతో అంటుకుంటే వస్తుంది, ఏం రాదు. ఇది శారీరకంగా కలిగతో తప్ప, ఆ కలిగ ఎక్కువగా కలవడంతో వస్తాయి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నోని కూడా ఉత్తపుణ్యానికి నీకు లెక్కించింది 0.5లో ఒక వ్యాక్సిన్లో 5,000 కోట్ల వైరస్ లెక్కించి అందులో హెచ్ఐవి వైరస్ కూడా ఎక్కించిన్నాడు. ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో హెచ్ఐవి టెస్టులు చేస్తారు. భయపడకండి, పరిష్కారం ఉంది. ఇట్లే భయపట్టిస్తాడు వాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. హిందువులు నా దగ్గర రండి, ట్రీట్మెంట్ ఉంది, హిందువులు మాత్రమే. తర్వాత నాలుగవది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు స్త్రీల రొమ్ముల నుండి పాలు, అంటే గర్భిణీ స్త్రీలు వినా వాళ్ళకు హెచ్ఐవి వస్తే వాళ్ళ పాల నుండి హెచ్ఐవి వ్యాధి 100% తల్లిపాలు త్రాగి శిశువులకు సోకదు, సంతానానికి సోకదు, అంటుకోదు. ఇది అలోపతి డాక్టర్లు, ఐఎంఏ శాస్త్రవేత్తలు, WHO, ICMR, DCJ అలోపతి డాక్టర్లు, IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అజ్ఞానపు వైద్య విజ్ఞానం వారు చెప్తారు, వారిని నమ్మకండి. అది అలోపతుడు ఏమంటే నీ పాలధారం నీ శిశువునికి వచ్చింది అంటాడు. శారీరకంగా బలహీనంగా పుట్టినోడు కూడా వాడు ధాతులోపం ఉంటే వాడిని చెక్ చేస్తే హెచ్ఐవి వస్తుంది. ఆ హెచ్ఐవి వచ్చి నీ పిల్లల్ని కూడా గజగజ అనుకుతావు. ప్రజలారా అట్లా భయపడకండి, సమాధానం ఉన్నది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా. ఏమనంటే ఆఫ్రికాలో ట్రీట్మెంట్ చేసినాం, ఈ దేశంలో చేసినాం, ఇట్లని చెప్తాడు. ఆడు ఏ దేశంలో చేయడు, అజ్ఞానపు దొంగ. సర్టిఫైడ్ ఇట్లా అన్ని ఒక పత్రాలు చూపిస్తాడు, ప్రూఫ్స్ ఉండవు. మన వేదాల్లో ఉంది 10 సంవత్సరాలు హెచ్ఐవిడు బతితే ART మందులతో చేస్తాడు. మన ఆయుర్వేదంలో 1 ఇయర్లో 6 నెలలు 3 నెలలు కూడా తక్కువ చేసుకోవచ్చు, 1 మంత్లో కూడా తక్కువ చేసుకోవచ్చు. అలా కానీ వ్యాక్సిన్ తీసుకున్నది ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, సమయం పడుతుంది. ఇది జటిలమైనదే, కఠినమైనదే. హెచ్ఐవి అనేది ఇది శారీరకంగా రుగ్మత శుష్క వ్యాధి అంటాం మన ఆయుర్వేదంలో. ఎండకపోతారు, కట్టెబడి మొత్తం బక్క బలహీనంగా అవుతారు. అలా అయిన వాళ్ళు తగ్గించుకోవచ్చు. బట్ మీ సహకారం లేనిదంతా ఎంత అద్భుతమైన వైద్య విధానం ఉన్నా వృధానే. నీ గుడి ఉపయోగపడాలి, నీ వేదాలు ఉపయోగపడాలి, నా ద్వారా ఉపయోగపడతాయి. రాజ్యాంగం ప్రకారం నీకు 1000 కోట్లు వస్తాయి. ఐదవది వ్యాధిగ్రస్తుడు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడితో నివసించే ఇతర వ్యక్తులకు కూడా వారి నుండి స్రావాల నుండి, వాసన నుండి ఎయిడ్స్ హెచ్ఐవి ఇతరులకు సోకదు.
ఇది అలోపతి డాక్టర్లు, ఐఎం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు, శాస్త్రవేత్తలు, డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్, డిసిఐ దుష్ప్రచారం చేస్తారు. నువ్వు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులతో ఉంటే వాళ్ళు వచ్చే వాసన నుంచి, వాళ్ళ చెమట నుంచి నీకు అంటుకుంటుంది, ఇవన్నీ భయభ్రాంతులను చేసి భయపట్టిస్తాడు. ప్రజలు అట్లా భయపడకండి. హెచ్ఐవి అనేది భయంకరంగా శరీర రుగ్మత. అది ఇల్లీగల్గా వస్తుంది, రాకుండా చివరికి ఇమ్యూనిటీ సప్తధాతువులు నీకు లోపం ఏర్పడినప్పుడు బోన్ మ్యారో నుంచి రసం, రక్తం, మజ్జ, మాంసం అని ఇట్లా 7 సప్తధాతులు, వీర్యము, ఇవన్నీ ధాతువులు లోపం ఏర్పడినప్పుడు నీకు చనిపోయే స్థితి వస్తావు. ఆ స్థితిలో మళ్ళీ నువ్వు వచ్చే విజ్ఞానం ఇట్లా అగ్నిహోత్రం, పంచగవ్య, ఆవు పెండ, ఆమూత్రం, ఆవు నెయ్యి, ఆవు పాలు, తర్వాత ఆయుర్వేదం, ధన్వంతరి మహర్షి, యోగా, పతంజలి మహర్షి, తర్వాత సాత్విక భోజనంతో నీకు ఈ హెచ్ఐవి వ్యాధి సంపూర్ణంగా తగ్గుతుంది. హిందువులకు మాత్రం నేను సైంటిస్ట్ని, డాక్టర్ని, పురోహితుడిని, సుప్రీంకోర్టులో గెలిచిన. రైట్. 6వది, ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి రోగి యొక్క శక్తి తగ్గుతుంది. బలహీనత, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడు అవును వారు బక్కగా ఎండుకపోతారు. ధాతుక్షయ ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ తగ్గి ధాతుక్షయ, సప్తధాతువులు క్షయ అంటే క్షీణించిపోతావు అన్నట్టు. దగ్గు, దమ్ము, ఆయాసము, నీరసము వస్తుంటుంది. తర్వాత నశించిపోతావు. కానీ దీనికి పరిష్కారం ఉన్నది ప్రజలారా. హెచ్ఐవి పేషెంట్ ఎంతమంది హిందువులు ఉంటారో అంతమంది హిందువులు నా అర్కాస్ యాదవ్ పార్టీలో 532 సభ్యత్వం తీసుకొని చేయకండి, నేను కాపాడుకుంటాను. ప్రచారం చేయండి, భయపడకండి. ఎయిడ్స్ ఉందంటేనే ఒక సోషల్, ఒక సామాజికంగా భయభ్రాంతులను చేస్తున్నాడు. ఉన్నోడైనా లేనోడైనా మాకు ఎయిడ్స్ ఉందని చెప్పుకోడు. ఎందుకు? ఇది ఇల్లీగల్గా వస్తుందని చెప్పేసి కాదు. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుని ప్రతి ఒక్కరికి వస్తుంది. రాదని చెప్పాను, అవునని చూపిస్తాం. ప్రతి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి పోండి, ఆధార్ కార్డు తీసుకుని తమ్ము తీసుకుంటున్నాడు, నీకు ఎయిడ్స్ రోగం వచ్చిందనేది జల్లుమంటుంది. అది ప్రతి చెక్ చేస్తున్నాడు, అందుకే ఆవిడ ముందే చెక్ చేస్తున్నాడు. కానీ భయపడకు, సమాధానం ఉంది. 7వది, ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి యొక్క చివరి దశలో శరీరం యొక్క రోగనిరోధక శక్తి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. చర్మ వ్యాధులు వస్తాయి, కంతులు, గడ్డలు అవుతాయి, శరీరం ఒక బలహీనంగా అయిపోతుంటుంది. ఎముకలు వాడిన బక్కగా అయిపోతుంటారు, ఒక సొప్పబెండు లెక్క బలహీనంగా అయిపోతుంటారు. ఆ స్థితిలో కూడా తక్క చేసుకోవచ్చు. నీ నూకలు బాగుండాలంటే స్మరణ, ఈశ్వర స్మరణ, అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనం చేయాలి. అలోపతి నమ్మకండి. కోట్ల మందిని చంపి సుప్రీంకోర్టులో ఓడిపోయారు ఆ శాస్త్రవేత్తలు. 8వది, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు తరచూ జలుబు, ఫ్లూ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ అవుతుంటే, అంటే ధాతులోపం ఏర్పడుతుంది కాబట్టి నేను హెచ్ఐవి అంటున్నాను. దీన్ని ఆయుర్వేదంలో ఫిరంగి, ఉపదంశం, లంజరోగము, అంటే వాడుక భాష చెప్తున్నా. ఒకటి ఫిరంగి రోగం అనేది ఆయుర్వేద ప్రకారం అది శాస్త్రీయబద్ధంగా మన దాంట్లో. తర్వాత ఇది అంటు రోగము, వేరే దేశం నుంచి వచ్చింది కాబట్టి ఇది అంటు రోగము, ఈ విధంగా అంటుంటారు. ఇది శుష్క రోగము, క్షయ రోగము, టీబీ అంటాం చూడు, ఆ లక్షణాలు కలిగినట్టు ఉంటుంది. అన్ని లక్షణాలు కలిగిన ఒక వ్యాధి, దీన్నే ఉపదంశము అంటాం. ఓకే, రైట్. తర్వాత 9వది, ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకది. కేవలము 100% ఒక లైంగిక సంపర్కం, సెక్సువల్గా కార్యకలాపాలతోనే, యోని దోషాలతోనే అవుతుంది. ఆ శుద్ధ రోగకారక యోని వ్యాధులు కలిగిన స్త్రీతో, పురుషాంగంతో రోగాలతో ఉన్న వ్యక్తితో సెక్సువల్గా సంపర్కంతోనే అవుతుంది. ఎయిడ్స్ వ్యాధి తప్ప ఇతర వివిధ రకాలుగా అంటుకోదు. అతిగా సెక్స్లో పాల్గొనడం వల్ల పురుషుల్లో వీర్య నష్టం అవుతుంది, ఎయిడ్స్ వ్యాధి వస్తుంది, అంటుకుంటుంది. ఇతర ఏ విధంగా అంటుకోదు. ఈ ఎయిడ్స్ వ్యాధి నివారణ, తప్పించుకునే పరిష్కారం ఉన్నది. అయితే ఎక్కువగా సెక్స్లో పాల్గొంటే అంటే వీర్య నష్టం పోతుండే, నువ్వు అన్ని రోగాల పాలు, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక అన్ని రోగాల పాలు, మల్టీ ఆర్గాన్ చెడిపోతే కూడా నీకు ధాతులోపం ఏర్పడి హెచ్ఐవి వచ్చిందంటారు, భయపడతారు. అది ధాతులోపం. సేమ్ అంతే ఇమ్యూనో డిపెండెన్స్ అండి. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది సప్తధాతువుల నుంచి, అక్కడ అవుతుంది. వీర్యం చాలా గొప్ప, దాన్ని కాపాడుకుంటుండాలి. వశీకరణంలో, దాంపత్యంలో విస్తృతంగా పాల్గొనండి. మళ్ళీ నీకుండా ఎట్లయితే వీర్యంని తినే ఆహార పదార్థాలు తింటుంటే మళ్ళీ వీర్యం పెరుగుతుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇట్లా అలోపతిని నమ్మి చచ్చిపోకండి. స్వదేశీ చికిత్సా పద్ధతుల వైపు రండి. నేను వైదిక శాస్త్రవేత్తని, వైదిక అనువంశిక వైద్యుని, వైదిక పురోహితుడిని, అర్కాస్ పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుని. నేను సుప్రీంకోర్టులో గెలిచినాను. ప్రజలారా, కరోనా వైరస్ లేదు, ఎలాంటి వైరస్ లేవు.
ఇది సుప్రీంకోర్టు తీర్పు, 1000 కోట్లు వస్తే నా పార్టీలో జాయిన్ కండి. గత 10వ ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి వ్యాధిగ్రస్తు నుండి ఉమ్మి ద్వారా ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధి సోకదు. ఇది 100% అపోహ మాత్రమే. అలోపతి శాస్త్రవేత్తలు, WHO, ICMR, DCGI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు 100% నమ్మకురి ఈ టెర్రరిస్టులను. ప్రజలారా, స్వదేశీ చికిత్సా పద్ధతులని యుగాల నుండి వస్తుంది. ఇలాంటి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వ్యాధిగ్రస్తులకు మీకు సంపూర్ణ ఆరోగ్యవంతులను నేను చేస్తాను. నా హిందువులను మాత్రమే చేస్తాను. ప్రజలారా, మీరు భయపడద్దు, అలోపతి నమ్మకండి, స్వదేశీ వైద్య పద్ధతులు నమ్మండి. ఇట్లా ఎయిడ్స్ పేషెంట్లు ఇట్లా బాధపడి చనిపోద్దు. నా హిందూ ఏ రోగాలు రుగ్మతలు వచ్చినా మన దగ్గర చికిత్సా పద్ధతులు ఉన్నాయి, నమ్మండి, విశ్వసించండి. రైట్. ఇప్పుడు 11వది ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవి వైరస్ ఇంజెక్షన్ ద్వారా, అయితే ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల నుండి ఒక ఇంజెక్షన్ ద్వారా ఎయిడ్స్ ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవి వ్యాధిగ్రస్తుడికి ఇచ్చిన ఆ ఇంజెక్షన్ ఒకరి నుంచి మరొకరి వ్యక్తికి ఇంజెక్షన్ ఇస్తే 100% సోకదు, అపోహ మాత్రమే. అలోపతి వైద్య శాస్త్రవేత్తలు, WHO, ICMR, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, CCME, IMA నీ యొక్క డాక్టర్లు సృష్టించిన భయం మాత్రమే. ఏది ఇంజెక్షన్ ఒకరి నుంచి చూస్తే ఇది వైరస్ సోకుతుందని ఈ బుక్లో రాసిన. 1,00,000 మంది హెచ్ఐవి పేషెంట్ల రక్తం ఎక్కించుకొని తక్కువ చేస్తారు. రోగం హెచ్ఐవి అనే వ్యాధిని తక్కువ చేస్తా అన్నప్పుడు భయం ఎందుకు? కరోనా వైరస్ లేదు, వ్యాక్సిన్ సురక్షితం కాదు, కరోనా అంటున్నారు కదా. 10 మంది అది హ్యూమన్ రైట్ కమిషన్కి, జిల్లా కలెక్టర్కి, నీ సుప్రీంకోర్టు దాకా రాసి ఇక సుప్రీంకోర్టులో గెలిచినాం. వైరస్ లేదు రాబాయ్, ముట్టుకొని తక్కువ చేసినామని రుజువు చేసినాం. మరి ఇది కూడా అంతే, ఏం కాదు. చోర్ అయితే మరి అలోపతి డాక్టర్ అంటే సర్టిఫైడ్ చోర్ డాక్టర్ శాస్త్రవేత్తలు. నేను వేదాలు చదివి వేదం ప్రకారం నా యజ్ఞం ఆయుర్వేదం పంచగవ్యతో హెచ్ఐవి తక్కువ చేస్తా. నీ సహకారం లేనంత వరకు నేను కూడా ఏం చేయలేను. నీ సహకారం ఉండాలి, విశ్వాసం నువ్వు ఉండాలి. నేను ఎంత పెద్ద గొప్పనైనా నీ సహకారం లేనంత వేస్ట్. అందుకే హిందువుల్లో అవగాహన కలగాలి, ఒకరికొకరు షేర్ చేసుకోండి ఈ వీడియో. 11వది 12వది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి మంగళి సెలూన్ షాప్ల నుండి సెలూన్ షాప్లో బ్లేడ్ల నుంచి షేవింగ్ గడ్డం తీసుకుంటే ఒకరికి అంటిన రక్తము బ్లేడ్ ద్వారా ఇంకొకరికి ఎట్టి 100% ఈ వ్యాధి సోకదు. అంటే బ్లేడ్ గీక్తారు, గడ్డం గీక్తే మంగళ షాపులలో ఒక్కరి నుంచి గీక్తారు, దాంతో ఎయిడ్స్ అని చెప్పేసి కరోనా మంగళ షాపులు బంద్ చేయించిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ఉచిత కరెంట్ ఇచ్చిండు తెలంగాణలో. ప్రజలారా, ఇట్టనే భయపట్టిస్తాడు ఈ అలోపతోడు. కాబట్టి బ్లేడ్ తోటి రాదు రక్తం, ఒక్కొక్క ఎయిడ్స్ పేషెంట్ రక్తం నుంచి రక్తం రాదు. నేనే రాసిన బుక్లో 1,00,000 మంది పేషెంట్లను హెచ్ఐవి పేషెంట్ రక్తం ఎక్కించుకొని అలా తక్కువ చేస్తా. నా ఆస్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోయిన 1200 కుటుంబాలకు నా ఆస్తినిచ్చి ఈ యొక్క ఈ నిజాం సార్ చరస్తలో పోలీస్కి ఇస్తే తెలంగాణ రాష్ట్ర కోసం షూట్ చేసుకున్నాడు. ఆయన విగ్రహం దగ్గర ఉరి శిక్షకు సిద్ధం ఉండాలి, నేను సిద్ధం. ఛాలెంజ్ 1,00,000 మంది, 1,00,000 మంది తక్కువ చేయాలి. ఆరక్షణ అలోపతోనికి సత్యం చెప్పండి, కరోనా వైరస్ లేదు, ఇగో నష్టపరిహారం 1000 కోట్లు ఇస్తారు, ఈ సుప్రీంకోర్టు తీర్పు అని చెప్పని దమ్ముంటే. సత్తా లేని దగ్గర కాదు, గెలిచిన దగ్గర రండి ప్రజలారా. 12వది ఇది బ్లేడ్ ద్వారా ఇంకొకరు సోకదు, అపోహ మాత్రమే. భయాన్ని సృష్టించారు. మీరు అలోపతి డాక్టర్లు, అలోపతి శాస్త్రవేత్తలు, వీరిని 100% నమ్మకండి. ఏ ఒక్క మంగళ షాపు బ్లేడ్ ద్వారా ఒకరి నుండి ఒకరికి 100% హెచ్ఐవి వ్యాధి సోకదు, ఎయిడ్స్ కూడా సోకదు, కరోనా వైరస్ కూడా సోకలేదు. ప్రజలారా, కరోనా వైరస్ COVID-19 వైరస్ మంగళ షాపు నుండి ఇతరులకు అంటుకుంటుంది అని సెలూన్ షాపులు, మంగళ షాపులను మూసివేసినారు 2020లో. ఇప్పుడు సుప్రీంకోర్టులో కరోనా వైరస్ కోవిడ్ వైరస్ అనేదే లేదు. 264 వివిధ రకాల గుండెపు రోగాలు వచ్చి గుండెపోట్లతో ప్రజలు ఖచ్చితంగా చనిపోతారు. అలా రుజువు చేసినాము, గెలిచినాము. ప్రజలు సత్యాన్ని నమ్మండి. ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా తగ్గించుకునే పరిష్కారం ఉన్నది. హిందూ మతస్థులు మాత్రమే రండి. ఈ బాగా చదువుకుని నెల లక్షల శాలరీలు తీసుకుంటాడు, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటాడు, ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ అంటాడు, ఈ టెర్రరిస్ట్ గాడు మన దగ్గరికి వస్తే 41 సెక్షన్ల కింద IPC 96, 99, ఆర్టికల్ 51 సోల్జర్గా ఆత్మరక్షణ కోసం తన్ని పంపండి. మన దేశం మనది, దేశీయ చికిత్స పద్ధతులు మన. అట్లా హిందువులు ముందుకు రండి, లేదా అస్తిత్వం కోల్పోతావు. భర్తను, కొడుకును, భార్యను, కొడులను అందరినీ పొడగొట్టుకుంటున్నావు. ప్రజలారా, ఇది అంటుకుంటే ముట్టుకుంటే రాదు, శారీరక రుగ్మత మాత్రమే.
నేను శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, డాక్టర్ని, పురోహితుణ్ణి. వేదాలు చదివి కాపాడుతున్న, రాజ్యాంగబద్ధంగా కాపాడుతున్న నా వైపు రండి. 13ది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు వాంతులు అవుతాయి, నోటి నుండి చివరి దశలో నురుగు నురుగు కక్కుకుంటారు. ఎలా వస్తుంది అంటే ఈ యొక్క నురుగ శ్లేషం ఎక్కువైతుంది లాస్ట్కు, బయటకు పాము నురుగల లెక్క కక్కుతుంటుంది ఈ యొక్క హెచ్ఐవి పేషెంట్లో. మనం ట్రీట్ చేస్తుంటాం. ప్రజలారా ఆ స్థితిలో కూడా తక్కువ చేసుకోవచ్చు. 14ది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు విరేచనాలు అతి విరేచనాలు అవుతాయి, మల 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 విసర్జన దుర్గంధంతో కూడుకొని ఉంటుంది. అలా వాళ్ళకు అవుతుంది, ధాతు లోపల అవుతుంది కాబట్టి చివరి దశలో ఆ విధంగా అవుతుంది. 15ది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు శరీరం సంబంధ చర్మ సంబంధ వ్యాధులు, దురదలు, గోకుడు, గజ్జి ఎక్కువగా అవుతుంది. చర్మ రక్తం అశుద్ధమైపోతుంటుంది కదా, ధాతు లోపం ఏర్పడుతుంటుంది. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అదే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, కెమికల్స్ రియాక్షన్ తోటి స్కిన్ డిసీజ్ కూడా అవుతుంటాయి. 16 హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సింఫిలిస్, గనేరియా, సెగ వ్యాధులు, జననాంగాలకు, స్త్రీలకు యోని సంబంధమైన, పురుషులకు అంగం పైన పుండ్లు దురద కూడినైతే సింఫిలిస్, గనేరియా లాంటివి సెగ వ్యాధులు లెక్క అవుతుంటే వాటి పరిష్కారం ఉన్నది. ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి మలబద్ధకం, గ్యాస్ ట్రబుల్ అవుతుంది. 18ది ఇప్పుడు ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు శరీరంలో రక్తం అశుద్ధి అవుతుంది, రక్త ఉత్పత్తి కాదు, రక్తం ప్యూరిఫైడ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి నీకు కాదు సప్తధాతు బోన్ మ్యాన్ నుంచి నీకు నాశనం చేస్తూ పోతుంటుంది. ఆ ఏఆర్టీ మందులు ఇంకెక్కువైతాయి కాబట్టి వాళ్ళు మానేసి మన స్వదేశీ చికిత్సా పద్ధతులు వాడండి. తర్వాత 20ది ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల నుండి ఎముక బోన్ లాగా ఛాతీ ప్రక్కటెముకలు రిబ్స్ కనబడేలా బక్కగా అయిపోతారు, శరీరం అంతా పీక్కుపోతుంది, ముఖము ఎండుకపోతుంది, కుంచుకపోతుంది, బరువు తగ్గిపోతారు. పిరిపి ప్రజలారా భయపడకండి. ఈ విధంగా హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ ఇట్లా బక్కగా బలహీనంగా మంచానికే పరిమితమైపోతారు. ఈ స్థితిలో కూడా రాబట్టచ్చు. నీ ధర్మం, నీ కర్మ ఏంటంటే ఈ దేశీయ చికిత్స పద్ధతి తెలవంగానే మన వైపు రండి. ఈ విధంగా అయినా పరిష్కారం చివరి స్థితిలో అయితే ఒక ప్రయత్నం చేయడం అవుతుంది. ఎందుకు పరిష్కారం ఉన్నది, అంతటైపోయినాక ఏం చేస్తాం. కాబట్టి నీకు భగవంతుడు ఇచ్చిన వేదాల ప్రకారం యజ్ఞం, ఆయుర్వేదం, పంచగవ్య యోగతోటి సంపూర్ణ తగ్గుతుంది. ఆ స్థితిలో కూడా నువ్వు ప్రాణాయామం చేయండి, ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి, నిరంతరం చేయి, తేలికుంటే నువ్వే లేచుకుంటావు. అట్లా అసలు ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎలగొట్టి ఊరవతలు ఎలగొడితే కూడా యజ్ఞం, ఆయుర్వేదం, పంచగవ్య చేసుకుని కూర్చుని ఓన్లీ ప్రాణాయామం చేసుకుంటే కూడా రకరకాల భగవంతుడు ఇచ్చిన 5 రకాల చికిత్సా పద్ధతులతో పంచభూతాలు లెక్క ఒక ప్రాణాయామం చేసుకుంటే కూడా లేచి కూర్చుంటావు. బట్ నిరంతరం ఒక పట్టుదల, విశ్వాసం నీకు ఉండాలి. మాకున్నది, మా వైద్యం, మా వేదాల మీద, ప్రస్తుతం మా రాజ్యాంగం మీద నాకుంది అవగాహన. అందుకే నా పార్టీలో చేరండి, కాపాడుకో. ఎయిడ్స్ పేషెంట్ ఎంతమంది ఉంటే అంతమంది నా పార్టీలో చేరండి. ప్రపంచానికి వెలుగునిద్దాం తెలంగాణలో. రైట్, హిందువులు మాత్రమే. 21 ఎయిడ్స్ హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకి చివరి స్థితిలో నడవరాదు, నడిచే శక్తి ఉండదు, మంచానికి పరిమితమైపోతారు, పైకి లేచే స్థితిలో ఉండరు, అజీర్ణము, ఆకలి తగ్గుతుంది, విపరీతమైన దగ్గు, దమ్ము, ఆయాసం, దగ్గితే తుమ్ముడు ఎక్కువగా వస్తుంది, కొందరికి నోరు ఎండుకపోతుంది, వేడి శరీరం అవుతుంది, శరీరం మొత్తం బాడీ జాయింట్స్లలో ఎముక సందుల్లో నొప్పులు, బాడీ పెయిన్స్లు ఉంటాయి, భరించలేని మెడ, భుజాలు, చేతులు, నడుము, వెన్నుపూస, నడుము, మోకాలు, వాత నొప్పులు ఎక్కువగా అవుతాయి, చివరికి 100% గుండెపోటు వస్తుంది. ఇలా రాకుండా పరిష్కారం ఉంది, నియమాలు వర్తిస్తాయి. ప్రజలారా ఈ విధమైనటువంటి ఎయిడ్స్ పేషెంట్లకి అద్భుతమైన చికిత్సా పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి భగవంతుడు ఇచ్చిండు అంటే నువ్వు అలోపతి శాస్త్రవేత్తలు నమ్మినావు, ప్రతి ఒక్క దానికి అలోపతి ఈ విధంగా చివరికి చనిపోయే స్థితిలోకి వచ్చిన బతికించే విజ్ఞానం ఉంది. నువ్వు నమ్మగలగాలి. నమ్మండి. హిందూ ప్రజలు ముందుకు రండి, ప్రపంచానికి వెలుగునిద్దాం, మన దేశాన్ని, మనం నమ్మిన హిందువులను కాపాడుకుందాం. అర్కాస్ 5 ఒకట్లు పార్టీ పెట్టాను. నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ. వైదిక శాస్త్రవేత్తని, సైంటిస్ట్ని, వైదిక పురోహితుని, వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని. ఇదేది అర్కాస్ పార్టీ పెట్టాను. హిందూ ధర్మాన్ని, హిందువులను, మన ధర్మాన్ని, మన చికిత్సకు కాపాడుకోవడానికి. కామారెడ్డి ఎమ్మెల్యేగా 2028-29 సంవత్సరం కొరకు పోటీ చేస్తున్నాను. జైరాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి డాక్టర్ కార్తికేయ గారు, అనువంశిక వైద్య గారు పోటీ చేస్తున్నారు.
నా నంబర్ 7013263242 7013263242. కార్తికేయ డాక్టర్ గారి నంబరు 9441747464. కార్తికేయ డాక్టర్ గారిది 9441747464 వారిది. ఈ నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ హిందూ మతస్థులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మా నంబర్లకు ఫోన్ చేయండి. మీకు మా ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఇచ్చిన తర్వాత మీకు ఈ శాస్త్రీయబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఒక వ్యాక్సిన్ తీసుకుని ఉంటే, కోవిషీల్డ్, కోవాక్సిన్, ఫైజర్ బూస్టర్ తీసుకుని ఉంటే మీకు ఎట్లా నష్టం, ఎంత రాష్ట్రాల హైకోర్టుకి వెళ్తే మీకు ఎన్ని వేల కోట్లు వస్తే వివరణ 10 నిమిషాలు చెప్పిన తర్వాత మీకు నచ్చితే దీని ప్యాకేజీలో ఉన్నాయి, అవి నచ్చితే మేము అమౌంట్ ఇస్తే తయారు చేసి మెడిసిన్ ఇస్తాం. ధర్మాన్ని నమ్మండి, దేశ చికిత్స పద్ధతి నమ్మిన హిందువులకు మాత్రమే నా పార్టీలో చేరండి. అర్కా సదకుల పార్టీ 532 రూపాయల సభ్యత్వం ఉంటుంది. శాశ్వతంగా ఈ విజ్ఞానాన్ని, ఈ ఆరోగ్యాన్ని, కోట్ల ధనాన్ని కావాలంటే నా పార్టీలోకి రండి. అస్తిత్వాన్ని కోల్పోకు. రా ప్రజలారా, నా వైపు రండి, పాండవుల వైపు రండి. కౌరవుల దిక్కు మీ పార్టీలు కానీ అలోపతి డాక్టర్లు, శాస్త్రవేత్తల వైపు ఉండకండి. వాళ్ళ డబ్బు, ఆర్భాటాలు, హాస్పిటల్ చూడకండి. సాధారణంగా జ్ఞానవంతంగా ఉన్నప్పుడు మా వైపు రండి. హిందూ మతస్థులు మాత్రమే కాపాడుకుంటాం. ప్రజలారా, సత్యాన్ని గ్రహించండి. స్వదేశీ చికిత్సా పద్ధతులు, అగ్నిహోత్రం, పంచగవ్య, ఆయుర్వేదం, యోగా, సాత్విక భోజనం, ఏ రోగమే తగ్గుతుంది. నీ నమ్మకం, విశ్వాసం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో ఈ ధర్మం వైపు నేను ఆ వేదాల ప్రకారం భగవంతుడే కాపాడుకుంటాడు మా ద్వారా. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి, హెచ్ఐవి పేషెంట్లకి నేను తప్ప మీకు భూమి మీద ఎవరు తక్క చేయరు. చివరి స్థితికి వస్తే ఒక ప్రయత్నం మాత్రమే. ఏదైనా నీ ప్రయత్నం లేనంత వరకు ఎవరేం చేయలేరు. కాబట్టి సత్యం వైపు రండి ప్రజలారా. సత్యం, సనాతన ధర్మంలో ఉన్న విజ్ఞానం వైపు రండి. నా అడ్రస్ తెలంగాణ రాష్ట్రము, కామారెడ్డి జిల్లా, దేవునిపల్లి, భగత్ సింగ్ స్టాచ్యూ బొమ్మ పక్కన, అర్కా సైదాకోట్లు దేవాలయం, ఈశ్వరుడు పరమాత్మ చతుర్వేదాల విజ్ఞాన నిలయము, భగత్ సింగ్ నగర్, ఆర్ఎస్ సమాజ్, కామారెడ్డి. సంప్రదించండి ప్రజలారా. ఎయిడ్స్ వ్యాధికి సంపూర్ణంగా ఉంది. అన్ని రకాల వ్యాధులకు 73 రకాల వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందులో 30 రకాల వ్యాధులకు మా ఫీజు తీసుకొని మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం. మిగతా వాటికి ఉచితంగానే, అంటే చెప్తాం, కొన్ని తక్కువనే అయిపోతుంది. సత్యం వైపు గ్రహించరండి. మీ శాస్త్రవేత్తలు, సర్టిఫైడ్ డాక్టర్లు అంతా కోట్ల మందిని చంపిరు. చట్టబద్ధ నేరస్తులు నీ ప్రభుత్వాలు, నీ అధికారులు, నీ ఎమ్మెల్యేలు. 108 ఎమ్మెల్యేలు, 17 ఎంపీలుగా నా పార్టీ పరంగా ప్రజలకు వచ్చి ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నాక గుండెపోటు, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ సిస్ట్తో చనిపోయారు, వాళ్ళకు వేల కోట్లు ధనాన్ని రాష్ట్ర హైకోర్టు నుంచి మేము మా పార్టీ ద్వారా నా హిందూ మతస్థులకు మాత్రం ఇప్పిస్తాను. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎంతమంది ఉన్నారో అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, అందరికీ పంపించండి. వాళ్ళని కాపాడుకుందాం. ఓం సత్యం వైపు వస్తానని ఆశిస్తూ, ఓం నమస్తే, జై సీతారాం, భారత్ మాతా की जय, గోమాతా की जय, जय राजेश दीक्षित, जय अब्दुल कलाम, जय बिपिन लक्ष्मण सिंह रावत, जय सनातन धर्म, जय गौमाता. ओम नमस्ते, जय हिंद.